హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నదుల గురించి మనం మాట్లాడదాం. అయితే నదుల గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమైనటువంటి రెండు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే, ఒకటి హిమనీ నదులు, రెండు ద్వీపకల్ప నదులు. ఈ పటంలో కొన్ని ముఖ్యమైనటువంటి నదుల గురించి మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి హిమనీ నదులు 3 ఉన్నాయి. అవి ఏంటంటే సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ద్వీపకల్ప నదుల గురించి మనం మాట్లాడేటప్పుడు గోదావరి, కృష్ణ, తుంగభద్ర. తుంగభద్ర అంటే కృష్ణ నది ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు. పెన్నా నది, కావేరీ నది, మహానది, నర్మదా, తపతి, లూని నది. ఇక్కడ లూని నదికి వచ్చేసరికి ఈ లూని నది అనేది ఇక్కడ తాడేరారు గుండా ప్రవహించినటువంటి నదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ భారతదేశ పటంలో ఇది చూడండి అమ్మా, ఇది సింధు నది, ఇదిగోండి ఇది బ్రహ్మపుత్ర నది. ఇక్కడికి వచ్చేసరికి ఇది గంగా నది, ఇదిగోండి ఇది మహానది. ఇక్కడ గోదావరి నది, ఇది కృష్ణా నది, ఇది తుంగభద్ర నది, ఇది పెన్నా నది, ఇది కావేరీ నది, ఇదిగోండి పైన నర్మదా, ఇది తపతి, ఇదిగోండి ఇది లూని నదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే భారతదేశ పటంలో ఇవి ముఖ్యమైనటువంటి మనకి విద్యార్థులకి ఉపయోగపడినటువంటి ఈ ముఖ్యమైనటువంటి నదులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులని ఎవరైతే 10th క్లాస్ లోపు విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే నదులు మాత్రమే మనం ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.